వచ్చేసారు, మేము క్లాస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్తావా? మేము వదిలితేనే మీరు వెళ్ళాలి. వదిలితేనే మీరు వెళ్ళిపోతారు. ఎలా? ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను. టైర్డ్గా ఉంది. చూసావా ఎలా అద్దరగొట్టి బెదరగొట్టేశాను. అసహ్యంగా లేదు ఆ అమ్మాయిల ముందు. రే అది మిషన్ రా, పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా. మిషనా? ఇప్పుడు చూడు, రే సౌండ్ అలాగే ఉందిరా. 50 ఏళ్ల పైన వాళ్ళకి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా. ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు? వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని. సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. బాస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్. ఏయ్ మా పర్సనాలిటీ చూసి చెప్పరా. మీరు షర్ట్లు విప్పుతారా? ఎందుకురా? అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పండి. చాలా కొంచెం ప్యాంటు కూడా ఇప్పన్నా. ఎందుకురా? అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం. వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా. బాసు ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా? ఉండరా ఏం చేస్తారో చూద్దాం. చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా. చెప్పరా. పెద్దగా ఏం లేవు బాస్. ఏంట్రా పెద్దగా ఏం లేదు? ఏంట్రా పెద్దగా లేదు? ఏంటి ఆంసు తైసు పెద్దవిగా లేవని చెప్పాడు అంతే వాడు. పైన చేసి మాట్లాడుతురా. అయితే కింద చేయనా? వేసుకోరా. ఏంటి మావా మిషనా? నేచురల్ రా. ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది. అయ్యో ఏ ఇట్రా. ఎందుకలా చెప్పావు? నువ్వు చెప్పిన అమ్మాయి నిజంగా అందంగా ఉందా? ఓ అదా. అవునండి. నేను నిన్ను ర్యాంక్ చేస్తున్నానని నువ్వు నన్ను టీజ్ చేసావు. కాదండి, ఎవరిని అడిగినా ఆ అమ్మాయి అందంగా ఉందని ఎవరు చెప్పరు. ఆ అమ్మాయి మనసు సంతోషపడుతుందని అప్పుడు నేను అలా చెప్పాను. దీనికెందుకు ఇంత ఫీల్ అవుతావు? క్యాషువల్ గా చెప్పలేవా? క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. మళ్ళీ ఫీలింగా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. అమ్మా దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది? నేనేరా, ఇక్కడే తిరుగుతోంది. చూస్తే పాపం అనిపించింది అందుకే. ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమైంది అడుగుతుంది నిన్ను. చెప్పు ఏమైంది? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు వేయించిన తర్వాత బాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటున్నాడు. లవ్ చేసేటప్పుడు ఇదంతా తెలియదా నీకు? ముందు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం పదా. ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకే అవమానం అండి. లవ్ పోతే లైఫ్ అయిపోతుందా ఏంటి? నువ్వు ముందు హాస్టల్ కి పదా. ఈ సిచ్యువేషన్ లో ఆవిడ ఒంటరిగా వదలొద్దు. ఆవిడ మైండ్ కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు పంపించచ్చు. ఏడు పాపు. ఏడవకండి, వాడు తప్ప వేరే మగాళ్ళు లేరా? ఏ నేను లేనా? రే ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడకి రిలాక్సేషన్ ఇస్తున్నావా? అయితే నువ్వు ఆవిడ్ని రిలాక్స్ చెయ్యి. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారే. మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా, ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా. సింగపూరు సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. పిల్లలకు పెట్టా
దొరికింది గుర్రపు లాడ దొరుకుతుందనుకొంటి గుర్రం ఊరంతా గాలించినాను గాడిదైపోయాను నేను నలసిపోయి సలసిపోయి మరచిపోయి నిలిచిపోయి పల్లె బచ్చావు శంభో నాలుగురపోయి అదిరిపోయి గిలిగింత పెట్టావు శంభో ఇది ఈ జన్మకు ఇది మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూరు సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోటలుగా రానుంది రాజమండ్రి కోటలుగా రానుంది ఏమైంది? తమాషాని ఇలా చేసావేంటి? కొంచెం మిస్ అయితే ఏమయ్యేదాన్ని? బుద్ధిందా నీకు? ఆడుకోవడానికి దేని లైఫ్ దొరికిందా? ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు. ఇప్పుడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది. ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు. అందుకే నేను అలా చేశాను. ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది. అన్నా వాడు కదన్నా నేనన్నా. హలో అన్నా వాడు కాదనా నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదన్నా నేను ప్రభాస్ని. ఓ నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా బాగా మాట్లాడుతుంది. ఆహా బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడ్రా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు. మీ నాన్న భలే కాంబినేషన్ రా. అన్నా మీ పేరు? హ్యాపీ రాజ్ అంటే ఆనంద్ రాజ్. అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా. మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా. దీన్ని సంచికి ఇవ్వు. మీరు తిన్నారని చెప్పరా అన్న? ఫుల్గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా నేను అప్పుడే చెప్పానుగా వీడు పైకి వస్తాడు. ఏంటన్నా ఇది? నువ్వు నింగి నేను నేల. నింగి నేల ఎప్పుడు కలుసుకోవు, కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను కవిత చెప్తున్నా అన్నా. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలు అంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. ఏయ్ నువ్వే చెప్పరా. నేను చెప్తానా? అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడు పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసి అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అదే ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. ఓకేరా రండ్రా బజ్జీ బొండాలు కూర్చో. రే కుర్రాళ్ళకి టీ అన్నా చెప్పరా? అలవాట్లేదన్నా. మరి ఇచ్చేదే డబ్బులుగా ఇవ్వనా. సంచిని చూసావా? కవిత ఇచ్చావా? ఏమందిరా? చింపేసిందన్నా. అన్నా ఫీల్ అవ్వకండి అన్నా. అన్నా ఫీల్ అవ్వన్నా. ఫీల్ అవ్వు. ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్వు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా.
అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది. ఏ